హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వ్లాగ్స్. అయితే ఈరోజు మార్నింగే మనం వచ్చేసి గార్డెనింగ్ కోసం మనం కొన్ని ఎక్విప్మెంట్ అయితే తీసుకున్నాం. అయితే ఈరోజు పొద్దున్నే వచ్చి మన ఫ్లిప్కార్ట్ వాళ్ళు డెలివరీ చేశారనమాట. ఏంటనే మీకు చూపిస్తాను. అయితే మీకు అందరికీ తెలుసు గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అయితే చూద్దాం మనం ఏ ఐటమ్స్. అయితే పాటింగ్ అయితే జరుగుతుంది. అయితే ప్రీవియస్ వీడియోలో మీరు చూశారు, మేము ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో తీసుకొచ్చినాం అనమాట. మనకు ఏదైతే గార్డెనింగ్ కావాలనో అయితే ఇది వచ్చేసి మనకు పల్చది వచ్చింది చాలా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు దీంట్లో కోకోపీట్ వేసి దాంట్లో విత్తనాలు వేసినాం. విత్తనాలు వేసి కొంచెం మొలకలు వచ్చినాక మళ్ళీ మనం దాన్ని మన గార్డెన్లో అయితే మనం ప్లాంట్ చేస్తాం అనమాట. అయితే ఇది ఏదైతే ఉందో ట్రేస్లో మనము కొంచెం కొంచెం కోకోపీట్ అయితే నింపుతున్నాం. ఓకే, అటు సైడ్ నుండి నింపుకొని నేను ఇటు సైడ్ నింపు. ఫస్ట్ కోకోపీట్ వేసినాక మళ్ళీ దాన్ని విత్తనాలు వేసి మళ్ళీ కోకోపీట్తో కవర్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే సేమ్ మన భూమిలో ఎట్లయితే ఉంటుందో అట్లనే ఉంటుంది. కాకపోతే మనకు మట్టిలో ఉంటే ఏంటిదంటే గట్టిగా అయిపోయి మట్టి కొంచెం లేట్ అవుతుంది విత్తనాలు రావడానికి. దీంట్లో ఫాస్ట్గా వచ్చేస్తాయి వేర్లు అవన్నీ ఏమవుతుంటుందో మనం ఫాస్ట్గా వస్తాయి, అంతే తేడా. అయితే ఇంకోటి ఏంటంటే కుండీలో ఎక్కువ వాటర్ వేసిన చచ్చిపోవడం, విత్తనాలు రాకపోవడం అట్లా అవుతుంటది. ఇందులో ఎక్కువ మనకు వాటర్ డ్రైన్ గా రంధ్రాలు ఉంటాయి అన్నమాట. కింద ఉండదు వాటర్, మనం ఎక్కువ పోసినా నిలబడదు, వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు, బతుకుతుంది. ఎక్కువ శాతం ఏదైతామా కీరా ఈ లైన్ లో వేసి కీరా ఏదో బ్రోక్లీ చూస్తా ఎలా ఉంటుందో. ఇది కీరా, ఇది ఇప్పుడు ఇది బ్రోక్లీ. బ్రోక్లీ వస్తుందా మన వెదర్ కి? తెలియదు, ఇప్పుడు వరకు నేను వేయలే. ఎవరు రైతులు వేయంగా కూడా వీళ్ళు మన చుట్టుపక్కల ఏరియా. క్యాబేజ్, కాలీఫ్లవర్ ఎక్కువ వేస్తారు ఇక్కడ, కానీ బ్రోక్లీ ఎక్కడ? క్యాబేజ్, కాలీఫ్లవర్, టమాటా, ఆలుగడ్డ, వంకాయ, బెండకాయ, ఇవే ఇవే. పాలకూర అక్కడ, పాలకూర కుర్మల్గూడ సైడ్ మా ఇంటికి మొత్తం ఇవే. పాలకూర, టమాటా కూడా వేస్తారు, అప్పుడప్పుడు టమాటా వేస్తారు. ఇటు సైడ్ మీరుపేట పోతేనేమో క్యాబేజ్, కాలీఫ్లవర్ అక్కడ తోటలు ఎన్నేళ్ళకెళ్ళి అవే వేస్తారు. క్యాబేజ్, కాలీఫ్లవర్ అవే ఉంటాయి. ఒకసారి అది అవుతుంది, ఒకసారి ఇది అవుతుంది. సరిపోయినా ఇల్లు ఎక్కువ పడ్డాయి, ఇల్లు రెండు. మూడు పడ్డాయి కదా. ఇది కూడా కవర్ చేసేసి ఇలా అయినంత బ్రోక్లీ ఫోల్డ్ చేసి పెట్టి. ఇది కుకుంబర్, ఇది కుకుంబర్, రైట్. పిల్లలు వచ్చాక ఐస్ క్రీమ్ స్టిక్స్ పైన రాసి పెడతారు. నెక్స్ట్ ఏమేద్దాం? సోయా దిల్ అంట, సోయకూర. సోయకూర రకరకాల పేరు తెలుస్తుంది. బ్రోక్లీ పెట్టలే, ఫోల్డ్ చేసి సగానికి ఇట్లా ఇక్కడ పెట్టి ఈ లైన్ అంతా అవే. బ్రోక్లీ మన దగ్గర వస్తో రాదు మనకు తెలియదు. ఏనైతే వేసి చూద్దాము, వస్తే గుడ్, లేకపోతే ఇంకేం చేస్తాం. నేను ఇన్ని రోజుల నుండి పెంచినా కానీ బ్రోక్లీ ఎప్పుడు పెంచలే. నిమ్మి యానిమేషన్లో చూడటం తప్ప. అది కాస్ట్లీ కదా చాలా. ఇంటికి కూడా తెచ్చుకో, మనం దాని బదులు క్యాబేజ్ తెచ్చుకొని తింటాం. క్యాబేజ్ అయితే 40 రూపాయల కిలో వచ్చేస్తుంది. ఇంకా ఉన్నాయి ఇందులో తక్కువ ఉంచేసే, ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ లైన్ అంతా వస్తాయా? వస్తాయేమో. నెక్స్ట్ లైన్ వచ్చేస్తాయి, నెక్స్ట్ లైన్ కూడా వస్తాయి. వేసేసేమో నెక్స్ట్ లైన్ కూడా. ఇది హోమ్ గార్డెనింగ్ కదా, మనకి ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు. అన్నీ చిన్న చిన్న ఓన్లీ మన ఫ్యామిలీ సరిపోయేటట్టు వేసుకోవాలి. మనం అంత పెద్ద లార్జ్ స్కేల్ ఏం మనకి చేసేది లేదు. కాకపోతే ఒక ప్లాంట్గా వేసుకుంటే మన ఇంటికి కావాల్సిన ఆకుకూరలన్నీ పెంచుకోవచ్చు తక్కువ ప్లేస్లో కూడా.
అది చూసుకొని తెలుసుకోవాలి. ఒక ప్లాన్గా నెక్స్ట్ వీడియోస్లో చూపిద్దాం. అయితే మీకు కూడా హోమ్ గార్డెనింగ్ అంటే ఇష్టం ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ కావాలని మేము ట్రై చేస్తాము. మాకు అయితే స్పేస్ అవైలబుల్ ఉంది, మాకు కొంచెం ట్రై చేయగలుగుతాం. ఒకవేళ మీరు అపార్ట్మెంట్లో ఉన్నట్టున్నా మీరు ఏవైతే అపార్ట్మెంట్ పెరగగలుగుతాయో అటువంటి ట్రీస్ లేకపోతే ప్లాంట్స్ తెచ్చుకుని కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. మీకు కొంచెం బాల్కనీ స్పేస్ సన్లైట్ వచ్చేటట్టు ఉంటే సరిపోతుంది, ఇది ఏం అవసరం లేదు. లాస్ట్కి పెట్టే ఈ 2 రోజులు అది. ఇంకా ఏం మిగిలినాయి? ఇంకా చాలా మిగిలినాయి. వేరేవైతే అవి వద్దులే, అవి కొన్ని పేర్లు కూడా తెలియట్లేదు. మనకేవైతే తెలుసు అవి వేస్తున్నాము, వస్తే మంచిది. చూద్దాం. అయితే ఇంకో 1 వీక్లో మనకు తెలిసిపోతుంది అనమాట, వస్తున్నాయా లేవా ఏందనేది. ఇంకో వీడియో వేస్తున్నాం అప్పుడు. అయితే మేము మండీకి పోయి తీసుకొచ్చాము లాస్ట్ టైం విత్తనాలు. ఎప్పుడు అక్కడ నుండి ఎప్పుడు అక్కడ నుంచి తెస్తాము. అయితే ఈసారి టైం లేక ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చాము. ఆన్లైన్ వచ్చినాయి ఇవన్నీ. అయితే మండీలో నుంచి వచ్చినవి మాత్రం సూపర్గా పెరిగినాయి, ఏ ప్రాబ్లం లేకుండే. కానీ వాటర్ వేసి వదిలేస్తే మొత్తం అవే పెరిగినాయి, అదే టెన్షన్ లేకుండే. అప్పుడు అయితే ఇదంతా చేయలేము మేము. అప్పుడు ఏం చేసామంటే మా ఇంటి వెనుక ఉన్న 2 బండలు అయితే లేపేసి అక్కడ మంచిగా కోకోపీట్ ఇంకా కంపోస్ట్ అన్నీ వేసి విత్తనాలు వేసేసాం. విత్తనాలు వేసేస్తే మొత్తం బాగా పెరిగింది అన్నమాట. పాలకూర చాలా ఏపుగా పెరిగింది. మగ చిన్న చిన్న కుందేలు పిల్లలు ఉండే 2, వాటిని వదిలేస్తే ఆ పాలకూర తిన్నంత తిన్నాయి, మిగిలినంత మేము వండుకున్నాము, మంచిగానే వచ్చింది. అట్లా అయిందనమాట. ఫస్ట్ లైన్లో వేసి ఇదేంటివి? క్లస్టర్ బీన్స్. ఈ లైన్ అంతా వేసి 2 3 క్లస్టర్ బీన్స్. ఏంది ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంది? ఏమో కొన్నిటికి కలర్స్ వచ్చాయి. చిల్లీ, టమాటో, వాటికి కొన్ని కలర్స్ వచ్చాయి. సరిపోతే సరే, ఎన్ని వస్తాయని పెట్టేసి నిన్నవి వేద్దాం. కొత్తిమీర వేసాం, ఎట్లా ఉందో ఏమో వానకి. ఒక్కొక్క దాంట్లో ఎక్కువ వచ్చిన దాంట్లో ఏమో ఎక్కువ ఉన్నాయి, కొన్నిట్లో ఏమో మరి ఘోరంగా ఉన్నాయి. ఒక 4-5 ఉంది. ఇది వేసాయి ఈ లైన్లో. అయిపోవచ్చేసినాయి ఇంకా కంప్లీట్గా. ఒక 1 అవర్ పైన పట్టింది ఇవంతా తీసి. చాలా చిన్న ఉన్నాయి. జీలకర్ర లాగా ఉన్నాయి చాలా విత్తనాలు. ఇది కూడా కొత్త రకమే. చాలు. ఇదేంటి? ఏమో దానిపైన పేరు కాదు. ఇది క్లస్టర్ బీన్స్ పెట్టేసి మర్చిపోతాం మళ్ళీ. లెట్యూస్ అంట, క్యాబేజ్ లాగా వస్తుంది చూడు. అది దేనికో మంచిది అన్న ఇంటర్నెట్లో చూసుకున్నాం. చాలా నేమ్స్ తెలియక ఇంటర్నెట్లో చూసాము. నేమ్స్ కూడా అర్థం కాలేదు. అంటే మనకు రెగ్యులర్గా దొరికే వెజిటేబుల్స్ కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి. లెట్యూస్ అంట దీని పేరు. లెట్యూస్ అంట. ఇప్పుడైతే ఈ పేరు లేదు. చూద్దాం ఈ మొక్కలు వచ్చినాక ఎట్లా అవుతుందో చూసి మీతో షేర్ చేసుకుంటాం. మెంతి కూర అయితే కొత్త రకాల పేర్లతో అమ్మేసిరు. చూద్దాం మన దగ్గర వస్తే రావో కూడా మన క్లైమేట్కి మనకు తెలియదు. అయితే మన మెంతులు అయితే మనకు తెలుసు, మెంతం కూర మంచిగానే వస్తుంది. అవి ఇందులో పెడదామని బాటిల్ కట్ చేసిన. ఈ బాటిల్ ఫోల్డ్ చేసి మెంతులు నానేసాను, మొత్తం చూపిస్తా. బాటిల్లో బాగా వస్తుంది. ఇవి వేరుంటాయి, ఇవి సైంటిఫిక్గా తయారవుతాయి విత్తనాలు. అవి మనం ఇంట్లో వేసేటివి ఏమో కొంచెం లేట్గా పెరుగుతాయి, తొందరగా పెరుగుతాయి. ఇవి ఓన్లీ విత్తనాల కోసమే తయారు చేస్తారు కదా, తొందరగా పెరుగుతాయి. అవి కొంచెం లేట్ అవుతాయి, కెమికల్ వేసి యూజ్ చేస్తారు. చూద్దాం ఏ ఫాస్ట్ వస్తాయో చూద్దాం. 2 పెడదాం. వచ్చినాయి కాబట్టి వేస్తున్నాం, లేకపోతే మెంతం కూర మంచి ఇంట్లోనే వస్తుంది.
దానికోసమే కట్ చేసినాం, మెంతం కూర కోసమే. 10-15 డేస్లో వచ్చేస్తుంది. ఒక 1 వీక్లో మనకు తెలిసిపోతుంది, మొలకలు వస్తాయి, మనకు తెలిసిపోతుంది వస్తారా అనేది. ఇక రిపోర్ట్ చేసుకుంటే మనకు పెద్దగా అయిపోతుంది. ఒక 1 మంత్లో మనకు మంచి పంట వచ్చేసి. అదే ఇవేం మెంతులు ఇంకా ఉన్నాయి, ఇంకున్నాయా? వేస్తావా? ఉంచేసే దీనిలో నెక్స్ట్ టైం కోకోపీట్ మళ్ళీ తేవాలి. దీంట్లో అయితే అయిపోయినాయి, ఇప్పుడు ఇదైతే ఫినిష్ అయింది. మెంతులు దీంట్లో పెట్టు. మెంతులు ఉండండి, నాకు గుర్తుపడతాను. ఈ 3 ట్రేస్ అయితే ఇప్పటికైతే 2.5 ట్రేస్ అయితే. ఇప్పుడు చూద్దాం ఇవి ఎన్ని డేస్లో వస్తాయో ఏంటి అనేది చూడాలి. చాలా పల్చగా ఉంది, ఒకసారి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ పనికొస్తుంది రాదు కూడా తెలీదు. యూజ్ ప్లాస్టిక్ వస్తుండొచ్చు, చెప్పలేము. కానీ చాలా పల్చగా ఉన్నాయి, చినిగిపోతే వేస్ట్. ఇంకా ముక్క తీసేటప్పుడు ఏమన్నా పిల్లలు ఇట్లా అన్న పాడైపోయేటట్టు ఉన్నాయి. సో ఈ రోజుకైతే వీడియో ఇదే ఫ్రెండ్స్. ఇదే మళ్ళీ పెరిగిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అనేది మళ్ళీ చూపిస్తాము. సబ్స్క్రైబ్ అయితే చేయండి, వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే మంచి మంచి వీడియోస్ అయితే మిమ్మల్ని తీసుకొస్తూ ఉంటాము. అయితే మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా హోమ్ గార్డెనింగ్ అని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే హోమ్ గార్డెనింగ్ చేస్తే మాత్రం చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఆఫీస్ టెన్షన్స్ తోటి ఇంటికి వచ్చినా సరే ఒకసారి మీరు పచ్చటి మొక్కలను చూసినట్టయితే మైండ్ అంతా టెన్షన్ ఫ్రీ ఉంటుంది. అయితే ఇది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట, ఏదో గాలి మాటలు కాదు, మన ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, కమెంట్ చేయండి మీరు కూడా హోమ్ గార్డెనింగ్ ఇష్టం అయితే. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.